హాయ్ అండి. నిమ్మకాయ పులిహోర ప్రతి పండగకి ఖచ్చితంగా చేసుకునే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రసాదం రెసిపీ అని చెప్పొచ్చు. మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే గుడిలో ఈ ప్రసాదం రుచి రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఆయిల్ హీట్ తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా పల్లీలు, సన్నగా తురుముకున్న కొద్దిగా అల్లం ముక్కలు, 2-3 పచ్చిమిర్చి, 2-3 ఎండుమిర్చి ఇవన్నీ ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పసుపు, కొద్దిగా ఇంగువ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ రైస్ని పొడి పొడి చల్లార్చి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ రైస్ వేసేసి రుచికి సరిపడా సాల్ట్, ఒక నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసేసి పైనుండి కొత్తిమీర చల్లేసి ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా నిమ్మకాయ పులిహోర రెడీ. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.